లోకాలకు వెలుగునిచ్చే సూర్య భగవానుని జన్మదినంగా పూజించబడే పవిత్ర పర్వదినం ఏదో మీకు తెలుసా? అదే రథసప్తమి. ఈరోజు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, పురాణ కథ, ఆరోగ్య ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రథసప్తమి అంటే ఏంటి? రథసప్తమి అనేది మాఘమాస శుద్ధ సప్తమి రోజున వస్తుంది. ఈ రోజునే సూర్యుడు ఉత్తరాయణ గమనాన్ని ప్రారంభించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును సూర్య జయంతి, ఆరోగ్య పర్వదినం అని కూడా పిలుస్తారు. సూర్యుని యొక్క రాధరహస్యం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుడు ప్రతిరోజు ఆకాశంలో ప్రయాణిస్తాడు. ఆయన ప్రయాణించే రథం చాలా ప్రత్యేకమైనది. ఆ రథానికి ఒకే చక్రము 7 గుర్రాలు ఉంటాయి. ఈ 7 గుర్రాలు దేన్ని సూచిస్తున్నాయో తెలుసా? వారంలోని 7 రోజులు, వర్ణమాలలోని 7 రంగులు, మానవ శరీరంలోని 7 చక్రాలు. అంటే సూర్యుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, కాలానికి, జీవనానికి అధిపతి అని మనకి తెలియజేస్తుంది. పురాణాల ప్రకారము ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము కాశీ రాజ్యంలో ఒక ధర్మనిష్ఠుడైన రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒకే ఒక్క కుమారుడు. అయితే ఆ కుమారుడు చిన్న వయసులోనే తీవ్రమైన రోగంతో బాధపడుతూ మరణానికి దగ్గరయ్యాడు. రాజు ఎంతోమంది వైద్యులను పిలిపించాడు, కానీ ఎవ్వరూ చికిత్స చేయలేకపోయారు. ఆ సమయంలో ఒక మహర్షి రాజుకి ఇలా చెప్పారు: రాజా, నీ కుమారుని ఆయుష్ పెరగాలంటే రథసప్తమి రోజున సూర్యారాధన చేయించు అని చెప్పాడు. రాజు వెంటనే తెల్లవారుజామున స్నానం చేయించి సూర్య నమస్కారాలు చేయించాడు. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించాడు. ఆ రోజు నుంచి ఆ బాలుడి ఆరోగ్యం మెరుగుపడింది. దీర్ఘాయుష్షు పొందాడు. ఇది చూసిన యమధర్మరాజు కూడా ఈరోజు సూర్యారాధన చేస్తే అకాల మరణం ఉండదు అని వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమిని సూర్య జయంతి అని ఎందుకు అంటారు? పురాణాల ప్రకారం ఈ రోజునే సూర్యుడు తన రథంపై మొదటిసారి ఉత్తరాయణ గమనం ప్రారంభించాడు. అందుకే ఇది సూర్యుని జన్మదినం లాగా భావిస్తారు. తలపై ఆకులు పెట్టుకొని స్నానం ఎందుకు? రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు లేదా వేప ఆకులు తలపై పెట్టుకొని స్నానం చేయడం ఆనవాయితీ. శరీరంలోని రోగాలు తొలగిపోతాయని, సూర్యకిరణాలు శరీరంలో శక్తిని పెంచుతాయని నమ్మకం. సూర్య నమస్కారాల యొక్క ప్రాముఖ్యత. ఈరోజు 12 సూర్య నమస్కారాలు చేయడం చాలా శుభం. శరీరానికి లాభాలు, జీర్ణశక్తి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి మెరుగవుతుంది, మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. రథసప్తమిని ఆయుర్వేద సంబంధం ఎందుకు ఉంటుంది అని అంటే, ఈ కాలంలో సూర్యకాంతి సరైన మోతాదులో లభిస్తుంది. శరీరంలోని కఫ దోషం తగ్గుతుంది. అందుకే మన పెద్దలు ఉదయాన్నే సూర్యుని చూసి ఆర్ఘ్యం ఇవ్వమన్నారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో మహిళలు రథసప్తమి రోజున వ్రతం చేస్తారు. కుటుంబము, ఆరోగ్యము, పిల్లల ఆయుష్ కోసం ప్రార్థిస్తారు. ఈ రథసప్తమి రోజున మనందరము తినవలసిన ఆహారము పాయసము, అరిసెలు, నువ్వుల పదార్థాలు. ఇవి శరీరానికి వేడి ఇస్తాయి, సూర్యశక్తిని సూచిస్తాయి. రథసప్తమి చేస్తే మనకి లభించే ఫలితాలు: అకాల మరణం భయం తొలగుతుంది, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, జ్ఞానం, తేజస్సు లభిస్తుంది. సూర్యుడు వెలుగునిస్తాడు, రథసప్తమి జీవశక్తినిస్తుంది.